సైన్యములకు అధిపతి స్తుతులకు పాత్రుడైన దేవాది దేవునికే స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 6వ అధ్యాయం 41 నుంచి 46 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 36 నుంచి 40 వచనాల ద్వారా యేసుప్రభు వారు తన యొద్దకు వచ్చి వారిని ఎన్నడూ తిరస్కరించినని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే పరలోకం నుండి దిగివచ్చనని, అలాగే తండ్రి తనకు అనుగ్రహించిన వారిలో ఎవరిని పోగొట్టుకోనని, అంత్యదినాన లేపుతానని చెప్పిన విషయాలను ధ్యానించాం కదా. మనల్ని రక్షించాలనే సంకల్పం తండ్రిదైతే ఆ రక్షణ నెరవేర్చిన కార్యం కుమారునిది. ఆ రక్షణ సత్యాన్ని మన హృదయాల్లో ఒప్పించి అందులో నడిపించే కార్యం పరిశుద్ధాత్మది అని గ్రహించాం. అయితే యేసుప్రభు తాను పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమని ప్రకటించుకున్నప్పుడు ఆయన మాటలను విన్న యూదులు వాటిని అంగీకరించలేక సనుక్కోవడం ప్రారంభించారు. వారు ప్రభు మాటల్లోని ఆత్మీయ సత్యాన్ని గ్రహించకుండా ఆయన భౌతిక నేపథ్యాన్ని మాత్రమే చూసి తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రభు వారికి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ, తండ్రి ఆకర్షించకపోతే ఎవడు నా ఎద్దుకు రాలేడని, దేవుని చేత బోధింపబడిన వారే నిజంగా తన యొద్దకు వస్తారని వివరించారు. ఈనాటి ధ్యానంలో మానవ జ్ఞానం చేత దేవుని బోధన అర్థం చేసుకోలేమన్న సంగతిని, అలాగే క్రీస్తును నిజంగా తెలుసుకోవడానికి తండ్రి బోధ ఎంతో అవసరమని మనము గ్రహించబోతున్నాం, ధ్యానించబోతున్నాం. ఇంకా 41, 42 వచనాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సనుక్కునుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? 42వ వచనంలో, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదాం కదా, నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనిరి అనే వచనాన్ని మనం చదువుతాం. పాత నిబంధనలో కూడా దేవుడు అరణ్యంలో మన్నాను కురిపించి ఇశ్రాయేలీయుల ఆకలిని తీర్చినప్పుడు వారిలాగే కృతజ్ఞత చూపకుండా, దాన్ని బట్టి సంతోషించకుండా ఇలాగే సనుక్కున్నారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అని ఆ వచనంలో మనం చూస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన్నా యొక్క నిజమైన నెరవేర్పు అయిన యేసుక్రీస్తు ఇక్కడ వారి ఎదుట ఉన్నారు. నేనే జీవాహారం అని వారి మధ్య నిలబడి బోధిస్తున్నప్పుడు కూడా వారు మళ్లీ అలాగే సనుక్కున్నారు. 41వ వచనంలో మనం ఈ విషయాన్ని చూసాం. ఇది ఇశ్రాయేలు ప్రజల మానసిక స్థితిని తెలియజేస్తా ఉంది. వారు ఆనాటి నుంచి ఈనాటి వరకు సనుక్కోవడం మాత్రం మానలేదు. బహుశా ఆ పరిస్థితిలో మనమున్నా అదే పని చేస్తామేమో, ఎందుకంటే మానవ నైజం అటువంటిది గనక. ఇంక ఈ వచనాలకు వచ్చి చూస్తే వారు అంటున్నారు, వారు దేవుని బోధ కంటే తమకు తెలిసిన సమాచారానికి ఎక్కువ విలువిచ్చినట్లుగా కనబడుతుంది. ఈయన యోసేపు కుమారుడు కాడా? ఈయన తల్లిదండ్రులు మనకు తెలియరా అని చెప్పి తమ సహజ జ్ఞానంతో దేవుని సత్యాన్ని తిరస్కరించడం మనం చూస్తున్నాం. వారి జ్ఞానంతో దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ జ్ఞానము అంటే దేవుని యొక్క సంగతులు మన జ్ఞానంతో మనం అర్థం చేసుకోలేము అన్న సంగతిని వారు విస్మరించారు. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనుషుల తలంపులకు, ఆలోచనలకు వేరుగా ఉంటాయని యెషయా పుస్తకం 55వ అధ్యాయం 8-9 వచనాలను ఎప్పుడు మనం చదువుకుంటాం కదా. కాబట్టి వారు ప్రభు చెప్పిన మాటలోని ఆత్మీయ సత్యాన్ని పరిశీలించకుండా వారు ప్రభుని తిరస్కరించటం అంటే తక్కువగా చూడడం, ఆయన మన మధ్యలో ఉన్నవాడు కదా, పరలోకం నుంచి దిగివచ్చానని చెప్తాడేంటి అనే విషయాన్ని వాళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడారు. వారి సమస్య ఇక్కడ జ్ఞానం లేకపోవడం కాదు, తమకు తెలిసిందే సంపూర్ణ సత్యమని భావించటం. ఈ రోజు మన మధ్యలో కూడా అలాంటి వారిని చాలా మందిని చూస్తాం. వారికి తెలిసిందే సత్యం, ఎదుటి వారికి తెలిసిందంతా అసత్యం అని అనుకుంటుంటారు. ఇక్కడ ఈ జనసమూహం కూడా వారు పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుని ఎదుట నిలబడి ఉన్నప్పటికీ ఆయనను గుర్తించలేకపోయారు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో తెలియజేస్తూ అంటాడు, లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండెను అని. ఈ వచనాలు మనకు ఒక హెచ్చరికనిస్తా ఉన్నాయి. మనకు తెలిసిన సమాచారం, సాంప్రదాయం, అనుభవం కన్నా దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే సంగతిని. మనకున్న జ్ఞానము దేవుణ్ణి తెలుసుకొనివ్వలేకపోవచ్చు కొన్నిసార్లు. ఒకవేళ మనం దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోతే ఇశ్రాయేల్ లాగా దేవుడు చేస్తున్న కార్యాన్ని మన కళ్ల ముందే చూసినా గుర్తించలేని స్థితికి చేరిపోతాము. సత్యాన్ని ప్రేమించే హృదయం దేవుని స్వరాన్ని గుర్తిస్తుంది. గర్వంతో నిండిన హృదయం మాత్రం సత్యస్వరూపి అయిన క్రీస్తునే తిరస్కరిస్తుంది. ఆ తర్వాత వారితో యేసుప్రభు అన్నారు, అందుకు యేసు మీలో మీరు సనుగుకొనుడి అని 43వ వచనంలో అనటం మనం గమనిస్తాం. దేవుని కార్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా సనిగే మనసు మార్పు చెందాలి, వినడానికి హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మొదటి నుండి ఈ సనుక్కోవడం అనేది మన డిఎన్ఏలోనే ఉంటుంది. అందుకే యేసుప్రభు వారి శాస్త్రులు పరిశీలితో అన్నారు యోహాను సువార్త 8:44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని. అయితే ఈ పరిస్థితిలో కూడా యేసుప్రభు వారిని విడిచిపెట్టలేదు. వారు సనిగారనో, నమ్మలేదనో, అవిశ్వాసాన్ని ప్రకటించారనో వారిని విడిచిపెట్టలేదు. ఆయనను అపార్థం చేసుకున్న వారి మధ్యలోనే ఆయన నిలబడి వారి సణుగులను సహిస్తూ ఇంకా దేవుని రాజ్య సత్యాలను బోధిస్తూనే ఉన్నారు.
ఇదే ప్రభు కృప యొక్క గొప్పతనం. మనుషులు తిరస్కరించినప్పటికీ ఆయన సత్యాన్ని ప్రకటించటం ఆపలేదు. వారు వినకపోయినా ఆయన బోధించటం మానలేదు. మనలో చాలా మంది ఈ రోజు దేవుని దగ్గరికి రావటానికి కారణం కూడా దేవుని యొక్క ఈ గొప్ప లక్షణమే. మనం తిరస్కరించినా, కాదనినా, పోస్ట్ పోన్ చేసినా, ఎన్నోసార్లు ఆయన అవమానించినా ఆయనైతే తన సత్యాన్ని మన ఎదుట ప్రకటించటం మానలేదు. నేనైతే ఒక్క బోధతో దేవుని దగ్గరికి రాలేదు, కానీ అనేక సార్లు ప్రభు నన్ను దర్శించి, అనేక సార్లు ఆయన తన సత్యాన్ని ప్రకటించి, అనేక అనుభవాల మధ్యలో కూడా నడిపించి, ఎన్నో విషయాలను తెలియచేసిన తర్వాతనే నేను రాగలిగాను. ప్రభు ఇంత దీర్ఘశాంతం గలవాడు గనకనే మనం ఈ రోజు ఆయన దగ్గర ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడో ప్రభు మనల్ని తిరస్కరించి ఉండుంటే, మనం చేసినట్లే ఆయన కూడా మనకు చేసి ఉండుంటే నశించిపోయే గుంపులో ఉండేవాళ్ళం. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం కదా. ఇంకా 44వ వచనం చూస్తే, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే కాని ఎవడు నా ఎద్దుకు రాలేడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును అని రాయబడింది. ఈ వచనాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. దేవుడు కొందరిని మాత్రమే ఎన్నుకుని ఆకర్షిస్తాడని అనుకుంటారు, కానీ అది తప్పు భావన. సత్యాన్ని ప్రేమించి యథార్థతను కోరుకుని దీన మనసు కలవారిని ప్రభు ఎప్పుడు దర్శిస్తారు. ఆయన కృపచేతనే వారు ఆకర్షించబడతారు అని నిన్నటి ధ్యానంలో మనం గ్రహించాం కదా. అలాగే ప్రభు ఇంకొక సత్యాన్ని కూడా వెల్లడిస్తున్నారు. ఎవరైతే తండ్రి చేత ఆకర్షించబడతారో వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనాల్లో రాయబడి ఉన్నది గనక, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును అని 45వ వచనంలో ప్రభు అంటున్నారు. తండ్రి చేత బోధింపబడిన వారు, ఆయన వాక్యాన్ని విని నేర్చుకున్న వారు చివరికి క్రీస్తు యొద్దకే వస్తారు. ఎందుకంటే పాత నిబంధన అంతా క్రీస్తుని గురించే సాక్ష్యమిస్తోంది అని యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో మనం చదివాం. అందుకే సత్యాన్ని ప్రేమించే వ్యక్తి క్రమంగా క్రీస్తుని గుర్తిస్తారు. దేవుని స్వరాన్ని వినే వ్యక్తి చివరకు దేవుని కుమారుని స్వరాన్ని కూడా గుర్తిస్తాడు. 46వ వచనంలో, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు అని చదువుతాం. దేవుని గురించి అనేక మంది మాట్లాడగలరు, దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు, కానీ తండ్రిని నిజంగా చూచిన వాడు ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, దేవుని ఎవడును ఎన్నడను చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని మనం చదువుతాం అక్కడ. అందువల్ల దేవుని తెలుసుకోవాలి అని అంటే మనిషి యొక్క జ్ఞానం, మన సొంత జ్ఞానం సరిపోదు. క్రీస్తును సంపూర్ణంగా తెలిసిన వారు దేవుని తెలుసుకున్నట్లే. ఆయన ఆత్మ ద్వారానే మనం దేవుని సంగతులు గ్రహించగలం. అందుకే దేవుడు లోకంలోని ఘనులైన వారిని, జ్ఞానం గల వారిని ఎంచుకోలేదు గాని వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని ఎంచుకున్నాడు. కారణం పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడగలిగిన వారు వారే గనక. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఎవరినైనా తన యొద్దకు ఆకర్షించుకోవటం, వారికి తన సంగతులను బోధించటం అనేది కారణం లేకుండా జరిగేది కాదు. ఆయన తన సొంత ఎంపికలో చేసేది కాదు. దీనికి ఒక మంచి ఉదాహరణ అబ్రహాము జీవితంలో కనిపిస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇలా మాట్లాడతారు అబ్రహాముని గురించి. నేను చేయబోచున్నది అబ్రహాముకు దాచుదునా, అతడు తన కుమారులకు తన తర్వాత తన ఇంటి వారికి యెహోవా మార్గమును గాయకుని నీతి న్యాయములు జరిగించుటకు ఆజ్ఞాపించునని నేను అతన్ని ఎరిగి ఉన్నాను అన్నట్లుగా ప్రభు చెప్పడం మనం చూస్తాం. దేవుడు అబ్రహాముని గురించి ఇలా చెప్పడానికి కారణం అతడు ఒక ప్రత్యేకమైన మనిషినో లేదా ఒక ప్రత్యేకమైన జాతికి చెందినవాడనో కాదు. అతని మనస్సు దేవుని మీద ఉండటం, స్వభావం దేవుని పోలి ఉన్నందున దేవుడు అతన్ని ఎరిగి ఉన్నాడు. అతడు దేవుని మార్గాలను ప్రేమిస్తాడని, తన భావితరాలకు కూడా వాటిని నేర్పిస్తాడని దేవునికి తెలిసి దేవుని చేత బోధింపబడ్డాడు. జరగబోయే సంగతిని గురించి తెలియచేయబడింది అతనికి. కాబట్టి ఎవరు ఆయన మార్గాన్ని గాయకొని నీతి న్యాయాలను జరిగిస్తారో ప్రభువు వారి గురించి ఆయనకు ముందే తెలుసు. కాబట్టి వారిని ఆయన ఆకర్షించుకుంటున్నారు. ఈ సంగతిని మనం గుర్తించాలి. అనేక లేఖనాలు దీన్ని ధృవీకరిస్తా ఉన్నాయి. మనం నిన్నటి ధ్యానంలో ఈ సంగతిని కూడా గమనించాం. ఎవరు సత్యాన్ని ప్రేమించి యథార్థంగా ఆయన వెతుకుతారో వారే ఆయనను కనుగొనగలుగుతారు. అలాంటి వారికి ఆయన బోధిస్తారు. కాబట్టి ఈనాటి ధ్యానంలో మనం చూడగలిగేది ఏంటంటే, దేవుని సత్యం అందరికీ వినిపించినా దానిని అంగీకరించేది సత్యాన్ని ప్రేమించే వారు మాత్రమే. మన్నాను చూసి సణుక్కున్నారు ఆనాటి ఇశ్రాయేలీలు. జీవాహారమైన క్రీస్తును చూసి కూడా సణుక్కున్నారు ఈనాటి ఇశ్రాయేలీలు. ఎందుకంటే వారి దృష్టి దేవుని మీద కాక తమ స్వంత అవగాహన మీద ఉంది. అందుకే వారు దేవుని చేత బోధించబడలేకపోయారు. ఎవరి మనసైతే దేవుని మీద ఆనుకుంటుందో వారు దేవుని చేత బోధింపబడతారు. ఆయన స్వరాన్ని వింటారు. చివరికి క్రీస్తును గుర్తించి ఆయన యొద్దకు వస్తారు. కాబట్టి మనం కూడా మన జ్ఞానాన్ని కాదు, దేవుని బోధన అనుసరించాలి. అప్పుడే రైట్ గా ఆ నీతిని గ్రహించగలుగుతాం. సత్య
సత్యమందు నిలిచి ఉండగలుగుతాం. ఆ సత్యమే మనల్ని స్వతంత్రుల్ని చేసి దేవుని ఎదుట నిలబెడుతుంది. క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి సత్యస్వరూపైన క్రీస్తును తెలుసుకోవడం కోసం మన హృదయాలను సిద్ధపరచుకుని దేవుని బోధను అంగీకరిద్దాం. దాని కొరకు మారు మనసు పొందుకుందాం. ప్రార్థించుకుందామా? సైన్యములకు అధిపతి అయిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈరోజు ఈనాటి ధ్యానం ద్వారా మేము కూడా నీ చేత బోధింపబడాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాం. అట్టి బోధన మీ దగ్గర నుంచి మేము రిసీవ్ చేసుకోవాలంటే మా హృదయం ఎలా మారాలో అలా మార్పు చెందడానికి మీ కృపా సహాయం అందించమని, నీ రక్తంతో మమ్మల్ని, మా మనస్సాక్షిని కడిగి శుద్ధి చేయమని వేడుకుంటూ ఉన్నాము. సనుక్కోవడం అనేది స్వాభావికంగా మాలో ఉన్న దుస్థితి, మాలో ఉన్న పాపము. దీని నుంచి మమ్మల్ని విడిపించమని ప్రాధేయపడుతున్నాం. ఎప్పుడు కూడా మీ పట్ల కృతజ్ఞత కలిగిన వారమై జీవించే మనస్సు మాకు దయచేయమని, సత్యాన్ని ప్రేమించే యథార్థమైన మనస్సుతో నిన్ను అప్రోచ్ అవడానికి కృప చూపమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.